ఈరేయి నీదోయి 10వ భాగం. 9వ భాగంలో హాస్పిటల్లో లిఖితని కలుస్తుంది రంగనాయకి. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. రంగనాయకి పట్టిన 4వ కేసు గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక ఇప్పుడు రంగనాయకి లిఖితతో అంటుంది, చెప్పా పెట్టకుండా వచ్చేసావే, మీ నాన్న వచ్చి చెప్పే వరకు నాకు విషయమే తెలియదు అంది రంగనాయకి ఆ నిశ్శబ్దాన్ని భరించలేక. లిఖిత మొత్తం జరిగిందంతా చెప్పి, నాకు చివరి నిమిషంలో తెలిసింది, దాంతో కంగారుగా ఇక్కడికి తీసుకొచ్చేసాము. చాలా భయపడిపోయాననుకో. నువ్వు వచ్చే వరకు ఒకటే ఆలోచనలు, ఏమిటేమిటో, అందుకే నిన్ను చూస్తూనే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందనుకో అంటూ హాయిగా నవ్వింది లిఖిత. ఇలాంటప్పుడు ఎవరో ఒకరు తోడుంటే బాగుంటుంది, కానీ ఆ తోడు వల్లే అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి అంది రంగనాయకి. కష్టాలా? ఆశ్చర్యపోయింది లిఖిత. అంది రంగనాయకి. ఇదేదో నువ్వు పట్టిన కేసులోంచి లాగిన థియరీలా ఉందే అని అంది లిఖిత. అవును, నేను పట్టిన 4వ కేసు ఇలాంటి క్లూ వల్లే అంది రంగనాయకి. తనకు కాలక్షేపం కావాలి గనుక ఆ కేసు ఏదో చెప్పు అంది లిఖిత. మనకు టైంపాస్ కావాలి గనక చెబుతా విను అంటూ ప్రారంభించింది రంగనాయకి. మన పక్క ఊరు ఆంజనేయపురం రోడ్డులో 3 ఏళ్ల క్రితం ఇప్పుడున్నట్టు సందడిగా ఉండేది కాదు. బస్సు కోసం వచ్చిన వాళ్ళు తప్ప మరొకరు కనిపించేవాళ్ళు కాదు. రంగనాథం అనే ఒక ఆసామి ఇల్లు కట్టడానికి గాళ్లు తవ్వుతుండగా 3 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. అది పంచలోహాలతో తయారు చేసిన విగ్రహం. ఒక్కో కోణంలోంచి ఒక్కో రంగులో కనిపించే ఆ విగ్రహం చూడ్డానికి అందంగా గొప్పగా ఉంది. ఆ రోజు రాత్రి రంగనాథం ఊర్లోని పెద్దలనంతా ఓ చోట చేర్పించి, మా ఇంట్లో దొరికిన ఇలాంటివి ఊరికంతా చెందుతాయి. అది పంచలోహ విగ్రహం అయినా దానిని నా దేవుడింట్లో పెట్టుకోవాలని నాకు లేదు. ఇలాంటి విగ్రహాల తీక్షణతను భరించలేము. అందువల్లే ఎక్కడో దీనిని ప్రతిష్ఠించాలన్నది నా కోరిక అని చెప్పాడు. నిజమే, అంత పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు అని మిగిలిన వాళ్ళు కూడా వంతపాడారు. మరి విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలి? రకరకాల ఆలోచనలు చేశారు. చివరికి రోడ్డులో ఓ పక్కగా దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. బస్సు రోడ్డు పక్కగా ఓ 10 గుంటల స్థలాన్ని సంపాదించారు. అప్పటికప్పుడు చందాలు వేసుకుని చిన్న దేవాలయాన్ని నిర్మించారు. అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎప్పుడైతే అక్కడ ఆంజనేయుల దేవాలయం వెలిసిందో రోడ్డులో వెళ్లే వాహనాలు అక్కడ ఆగడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా లారీలు విధిగా అక్కడ నిలిచేవి. దాని పక్కనే చిన్న కాలువ ఉండేది. లారీల వాళ్ళు ఆ కాలువలో తమ వాహనాలను కడుక్కొని దేవాలయం దగ్గర నిలబెట్టి టెంకాయ కొట్టుకుని హుండీలో తమకు తోచింది వేసి వెళ్లేవారు. ఇలా దేవాలయం దగ్గర రష్ పెరిగింది. చెట్టు చేమలతో చల్లగా ఉండడం వల్ల కార్లు, వ్యాన్లు కూడా ఆగేవి. వాటిలో ప్రయాణించేవారు భోజనాలు అక్కడే ముగించేవాళ్ళు. జనం ఎప్పుడు ఉండేటప్పటికీ మెల్లగా ఊర్లోంచి మునయ్య అనే అతను తన టీ కొట్టును రోడ్డు దగ్గరికి మార్చాడు. ఊర్లో అయితే అప్పులు పెట్టేవాళ్ళు, ఇక్కడైతే ఆ సమస్య లేదు. దాంతో మునయ్య వ్యాపారం 3 టీలు 6 రూపాయలుగా పెరిగింది. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి ఊరి రోడ్డులో దిగాడు. ఆయన కాషాయ వస్త్రాలు ధరించి చూడగానే స్వామి అనిపిస్తాడు. నుదుటిన విభూతి పట్టీలు, వాటి మధ్యన కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలలు, దిట్టమైన శరీరంతో చూడగానే ఓ విధమైన గౌరవం, భక్తి కలుగుతాయి. ఆయన చిన్నగా మునయ్య దగ్గరికి వెళ్ళాడు. ఏం స్వామి, టీనా కాఫీనా అని అడిగాడు మునయ్య. 2 కావు నాయనా, కాస్తంత మనశ్శాంతి అంటూ నవ్వుతూ చెప్పాడు ఆ స్వామి. మునయ్యకి వెంటనే అర్థం కాలేదు. అర్థమయ్యాక చిన్నగా భయంగా నవ్వాడు. ఆ స్వామి పేరు చిదంబరం. అంతవరకు ఎక్కడెక్కడో తిరిగాడు. చివరికి దైవదర్శనం అయింది. దేవుడు ఆయనకి వెంటనే మోక్షం ఇవ్వడానికి నిరాకరించాడు. కానీ నీ పాపం పండలేదు, అందుకే నీకు వచ్చిన వైద్యంతో జనాలకు సేవలు చెయ్యి, ఆ తర్వాత నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పి మాయమైపోయాడు. ఇది స్వామి సూక్ష్మంగా మునయ్యకు చెప్పిన తన కథ. అందువల్ల నాయనా, ఇక్కడ నేను ఉండడానికి మీరేదైనా సాయం చేస్తే వైద్యం ప్రారంభిస్తాను అని స్వామి ముగించాడు. ఇలాంటి పెద్ద పని నా వల్ల ఎలా అవుతుంది స్వామి? ఊర్లో రంగనాథం అనే ఆసామి ఉన్నాడు, మీరు ఆయన కలవండి అని చెప్పాడు మునయ్య. అలానే అని స్వామి వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికి గుడిలోనే ఉండమని, ఆ తర్వాత వీలు బట్టి ఆశ్రమం నిర్మించిస్తామని, గుడిలో ఉండే వైద్యం ప్రారంభించమని రంగనాథం గుడి తాళాలు స్వామి చేతిలో పెట్టాడు. గుడి ఆలనా పాలనా చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో స్వామికి సులభంగా ఆశ్రయం లభించింది. ఇక అప్పటి నుంచి తన విద్య ప్రదర్శించడం ప్రారంభించాడు స్వామి. వైద్యం అంటే ఏమీ లేదు. రోగిని ముందు కూర్చోబెట్టుకుని వేప మండలను తాకిస్తూ ఏవో మంత్రాలు చదువుతున్నట్లు పెదవులను ఆడించడమే.
మొత్తానికి కొద్ది కాలానికి ఆయన చాలా పాపులర్ అయిపోయాడు. మొదట్లో నడిచి వచ్చే రోగులే వస్తే ఇప్పుడు కారులో కూడా రోగులు వస్తున్నారు. దీంతో జనం రద్దీ కూడా పెరిగింది. మునయ్య 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఇది గమనించి తను రోడ్డులో అంగడి పెట్టాలన్న ఆలోచన మొదలైంది తిప్పరాజుకి. తిప్పరాజుకి ఈ మధ్యనే పెళ్ళయింది. మొన్నటి వరకు జల్సాగా తిరిగిన అతనికి సడన్గా కుటుంబ బాధ్యతల మీద పడిపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. అలాంటప్పుడు వాడికి టీ అంగడి ఆలోచన వచ్చింది. వెంటనే మునయ్య అంగడికి ఎదురుగ్గా గుడి పక్కన 4 కొబ్బరి ఆకులతో చిన్న పాక లాంటిది వేసి టీ అంగడి ప్రారంభించాడు. తిప్పరాజు బాగా మాటకారి. వాడు పలకా బలపం పట్టుకుని పాఠాలు చదవకపోయినా ప్రపంచాన్ని చదివిన జ్ఞానం ఎక్కువ. ఎవరిని ఎలా బుట్టలో వేయాలో బాగా తెలుసు. వాడిలో ఉండే ఇంకో గుణం ఏమిటంటే అది హాస్యప్రియత్వం. సమయానుకూలంగా జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు. ఈ కారణాల వల్ల మునయ్య టీ అంగడి కన్నా తిప్పరాజు టీ అంగడి నంబర్ 1 అయింది. స్వామి రోగులు రోజురోజుకి పెరుగుతున్నారు. వాహనాలు పెరుగుతున్నాయి. గుడిని కూడా బాగా అభివృద్ధి పరుస్తున్నాడు రంగనాథం. ఇలా అక్కడ ఓ చిన్న బజారంత జనం వచ్చిపోవడం ప్రారంభించారు. గుడికి ఆనుకుని రామారావు అనే వ్యక్తికి 10 ఎకరాల పొలం ఉంది. దానికి నీటి వసతి అంత బాగా లేకపోవడంతో పంటలు పండించడం పెద్ద కష్టమైపోయింది. అందుకే ఎవరో వచ్చి ఫ్యాక్టరీకి స్థలం కావాలంటే రామారావు ముందు వెనక చూడకుండా పొలాన్ని అమ్మేశాడు. తొందరలోనే ఫ్యాక్టరీ వచ్చేస్తుంది, ఇక మీద జనమే జనం ప్రారంభించాడు గ్రామస్తులు తిప్పరాజుతో. ఈ విషయం వాళ్ళకంటే ముందే తెలుసు అతనికి. అంగడిని మరింత ఇంప్రూవ్ చేయాలన్న ఆలోచన మొదలైంది. కానీ అతనికి డబ్బు వెసులుబాటు తక్కువ. అందులోనూ వచ్చేది వేసవి. కార్లు లారీలు బాగా ఆగుతాయి. అందుకే టీ అంగడితో పాటు కూల్ డ్రింక్స్ షాపు కూడా పెట్టాలనుకున్నాడు. అందుకు ఓ కూలర్ కొనాలి, కరెంటు కనెక్షన్ తీసుకోవాలి, అంగడిని కాస్త మరింత పెంచాలి. వీటికంతా ఎలా లేదన్నా 30,000 రూపాయలు కావాలి. 1000-2000 అయితే అతనిని నమ్మి ఎవరైనా ఇవ్వగలరు. ఏకంగా 30,000 అంటే కష్టమే. అందుకే ఎంత ప్రయత్నించినా డబ్బు సమకూరడం లేదు. ఫ్యాక్టరీ పనులు మొదలయ్యాయి. మొదట ఫ్యాక్టరీ చుట్టూ ప్రహరీ గోడ కట్టే పని ప్రారంభమైంది. ఫ్యాక్టరీ ఓనర్ ప్రహరీ గోడ కట్టే పనిని శ్రీనివాసరావుకు అప్పగించాడు. శ్రీనివాసరావుది అనంతపురం. ఆయన ఓ చిన్నపాటి కాంట్రాక్టర్. ఆ జిల్లాలో పనికి దాంతోపాటు తిండికి కరువు లేబర్ చౌకగా దొరుకుతారును. ఆయన ఓ 10 మందిని తాపి పని కుదుర్చుకున్నాడు. వాళ్ళందరికీ నెలకింతని జీతాలు ఇస్తాడు. 3 పూట్ల తిండి పెడతాడు. ఆయన కాంట్రాక్టుకు పని కుదుర్చుకుని తన దగ్గరున్న పని వాళ్లతో పనులు పూర్తి చేస్తాడు. ఫ్యాక్టరీ ప్రహరీ గోడంటే పెద్ద పనే. దాదాపు 8 లక్షల రూపాయల కాంట్రాక్టు. 4-5 నెలలు పడుతుంది. పని ఒప్పుకుంటూనే శ్రీనివాసరావు సైట్కి వచ్చాడు. సైట్ చూశాక తిప్పరాజు అంగడికి వచ్చాడు. ఆయనకి టీ సిగరెట్ల పిచ్చి. అన్నం లేకుండా అయినా ఉండగలడు కానీ టీ సిగరెట్ లేకుండా క్షణం గడపలేడు. సైట్ దగ్గరే 2 టీ అంగళ్ళు ఉండడం ఆయనకి దైవ దర్శనం లభించినట్టు అయింది. 40 ఏళ్ల వయసులో కాస్ట్లీ డ్రెస్తో తన కొట్టుకు వచ్చిన శ్రీనివాసరావును చూడగానే తెగ మర్యాదలు చేశాడు తిప్పరాజు. రండి సార్, ఊరికి కొత్త పాత ఏముందిలే, 2 రోజులుంటే కొత్త అయినా మీరు పాత అయిపోతారు, మరో నెల కనపడకపోతే పాత అయిన మీరు తిరిగి కొత్త అయిపోతారు అంటూ ఆయనకి కొత్తగా కొన్న గాడ్రేజ్ కుర్చీ వేశాడు తిప్పరాజు. ఏం తాగుతారు సార్, టీనా కాఫీనా? టీ అయితే ₹1.25, కాఫీ అయితే ₹2. లైట్గా తాగుతారా స్ట్రాంగ్గానా? సిగరెట్లు సీజన్ నుంచి కింగ్ సైజ్ గోల్డ్ ఫ్లేక్ వరకు ఈ అంగట్లో దొరుకుతాయి. మీ పెదవులు రగ్గుల్లో పడ్డ మందార పూల్లా ఉన్నట్టున్నాయి. అంటే మీరు సిగరెట్లు తాగుతారన్నమాట. ఎలా కనిపెట్టారా అని అనుకుంటున్నారేమో. మరొకరైతే తాయెత్తు మహిమ అంటారు. మీరు కాబట్టి నిజం చెప్పేస్తున్నాను. మీ చొక్కా జేబులోంచి తెల్ల పిల్ల పసుపు చీర కట్టుకుంటున్నట్టు సిగరెట్ పెట్టె కనిపిస్తోంది అని అన్నాడు అతను. భలే కాలక్షేపం దొరికిందే అంటూ శ్రీనివాసరావు తన విషయమంతా చెప్పి, మీ ఊర్లో మాకు ఇల్లు కావాలి, 4-5 నెలలు ఉంటాము. నేను నా దగ్గర పనిచేసే తాపి మేస్త్రీలు ఉంటాము. అద్దె అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు అన్నాడు. ఇల్లా సార్, చిటికెలో సంపాదించి పెడతాను, ముందు ఈ కాఫీ తాగండి అంటూ తిప్పరాజు భరోసా ఇచ్చి కాఫీ గ్లాసు అందించాడు. 2వ రోజు తిరిగి వచ్చేటప్పటికి తిప్పరాజు శ్రీనివాసరావును ఊర్లోకి పిలుచుకు వెళ్ళి 2-3 ఇళ్ళు చూపించాడు. ఒక ఇంటిని శ్రీనివాసరావు సెలెక్ట్ చేసుకున్నాడు. అది డాబా ఇల్లు. పెద్ద ఇల్లు కాదు, మొత్తం 3 గదులు. మేమంతా మగవాళ్లమే, మాకు వండి పెట్టడానికి ఓ స్త్రీ కావాలి అని చెప్పాడు. శ్రీనివాసరావు ఆ ఇంటికి 1 నెల అద్దె ముందిస్తూ
అలాంటి పనులకే ఓ స్త్రీని మా ఊర్లో ఆ బ్రహ్మదేవుడు సృష్టించాడు సార్. పేరేమిటనుకున్నారు? సాక్షాత్తు ఆ యముణ్ణి ఎదిరించి మొగుడి ప్రాణాలని జాకెట్లో పెట్టుకుని వెళ్ళిన ఆడదాని పేరు సావిత్రి. సావిత్రితో ఇద్దరూ వెళ్ళి మాట్లాడారు. భోజనం పెట్టి నెలకు 200 జీతంతో వంట మనిషి కూడా కుదిరిపోయింది. మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయా సార్? ఇంకేమైనా ఉన్నాయా? ఉండడానికి ఇల్లు కుదిరింది, వంట మనిషి దొరికింది. మరి ఇంటికి దూరంగా పెళ్ళాం కనపడనంత దూరంలో ఉన్నారు. అందుకు కూడా ఎవరైనా కావాలా చెప్పండి? మొగుడు చచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎవరినో ఒకరిని అరేంజ్ చేస్తాను నవ్వుతూ అన్నాడు తిప్పరాజు ఆయన్ని చూస్తూ. పెళ్ళానికి దూరంగా ఉండడం నిజమే, కానీ అవసరం లేదులే అన్నాడు ఆయన. నేనేదో సరదాగా అన్నాలే సార్ అన్నాడు తిప్పరాజు. ఇద్దరూ రోడ్డులోకి నడుస్తున్నారు. అంత తొందరగా ఇల్లు వంట మనిషి కుదరడం హ్యాపీగా ఉంది శ్రీనివాసరావుకి. 2 రోజులకి వర్క్ మొదలు పెట్టేయచ్చు అనుకున్నాడు. మొత్తానికి నీలాంటి వాడు ఒకడుంటే ఆఫ్రికా అడవుల్లో అయినా కాంట్రాక్టు పనులు తీసుకోవచ్చు అన్నాడు ఆయన తిప్పరాజు భుజం మీద ఆప్యాయంగా చేయి వేస్తూ. మరో 4 రోజులకి అనుకున్నట్టు పని మొదలు పెట్టేశాడు శ్రీనివాసరావు. పని వాళ్ళకి 2 రూములు ఇచ్చేసి తను ఓ గది ఉంచుకున్నాడు. వర్క్ స్పాట్కి వచ్చేస్తే తిరిగి సాయంకాలమే వెళ్ళడం. మధ్యాహ్నం ఓ మనిషి వెళ్ళి భోజనం తెచ్చేస్తాడు. స్పాట్లో తను ఉండాల్సిన అవసరం లేదు గనక, మరీ దగ్గర కనుక శ్రీనివాసరావు తిప్పరాజు అంగట్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు. వారం రోజులు గడిచాయి. ఇటుక రాళ్ళు సిమెంటు వచ్చేశాయి. ప్రహరీ గోడ కట్టడం మొదలైంది. ఉదయం స్నానాదులు ముగించుకుని టిఫిన్ పూర్తి చేసి శ్రీనివాసరావు తిప్పరాజు అంగడికి వచ్చాడు. పక్కనే ఉన్న స్వామి ఆశ్రమంలోంచి దేవుడికి హారతి ఇస్తున్నట్టు గంట అదే పనిగా మోగుతోంది. కాఫీనా సార్ అని అడిగాడు తిప్పరాజు. ఆ అన్నాడు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు పేపర్ తీసుకుని వార్తలు చదువుతున్నాడు. ఇదిగోండి దేవుడి ప్రసాదం అని వినపడితే ఆయన తల పైకెత్తాడు. ఎదురుగా తనకు మరింత దగ్గరగా ఉన్న ఆమె ఎవరో ఆయనకు తెలియడం లేదు. బూడిద రంగు షిఫాన్ చీరలో మెరిసిపోతున్న ఆమెను చూస్తుంటే ఆయన గుండె లయ తప్పుతోంది. పెద్ద కళ్ళు ప్రమిదల్లా వెలిగిపోతున్నాయి. నుదుటి మీద కర్పూరం మండుతున్నట్టు కుంకుమ బొట్టుంది. పెదవుల్ని చూస్తున్నట్లు కాస్తంత కొనదేలిన ముక్కు, చిన్న గడ్డం. ఆమె అందం చూస్తుంటే అతనికి మతిపోయినంత పనైంది. సన్నటి తీగలా సాగే సొర చెట్టు పెద్ద పెద్ద కాయలు కాసినట్లు సన్నగా తీగలా ఉండే ఆమెలో ఎద మాత్రం అంత బ్రహ్మాండంగా ఉంది. ఏదో కలలో చాచినట్లు చేయి ముందుకు చాచాడు. ఆమె చేతిలో ఓ కొబ్బరి ముక్క ఉంచింది. ఆమె వెళ్ళగానే ఆమె గురించి వివరాలు తెలుసుకోవాలని ఆయన ఆతృత పడిపోతున్నాడు. తిప్పరాజు తిప్పరాజు అని ఆమె బయటికి అడుగు పెట్టగానే శ్రీనివాసరావు అరిచాడు. ఏమిటి సార్ అంటూ తిప్పరాజు మాత్రం కూల్గా అడిగాడు. మీ కళ్ళు ఆమె మీద పడ్డట్టున్నాయే. ఇంత ఉద్వేగానికి లోనవడం ఇదే మొదటిసారి అనుకుంటాను. ఆమెలో ఏమిటి మీకు నచ్చింది అని అడిగాడు. ఆమె కళ్ళు నచ్చాయి, ఆమె ముక్కు నచ్చింది, ముఖ్యంగా ఆమె నడుము నచ్చింది. మొత్తానికి ఆమె ఇంకా బాగా నచ్చింది ఏదో ఆవేశంతో చెప్పాడు శ్రీనివాసరావు. ఆమె పేరు రాధ. ప్రస్తుతానికి ఆ వివరం తప్ప మరేం తెలియదు అన్నాడు అతను. అలా కాదు, ఆమె ఎవరు, ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఎన్ని రోజులు ఉంటుంది, ఈ వివరాలన్నీ కావాలి నాకు అన్నాడు ఆయన. సరే అని తల ఊపాడు తిప్పరాజు. శ్రీనివాసరావు అక్కడున్నంతసేపు ఆశ్రమం వైపు తప్ప మరే దిక్కుకి తల తిప్పలేకపోయాడు. ఆమె అప్పుడప్పుడు అలా మెరిసి మాయమయ్యేది. ఆమె కనిపించినప్పుడు అంతా గుండె వేగంగా కొట్టుకునేది ఆయనకి. ఏదో మధురమైన సంచలనం శరీరం అంతా చక్కర్లు కొట్టేది. చెప్పలేని భావనలన్నీ మనసులో మెదిలేవి. ఆయన నిజానికి ఏకపత్ని వ్రతుడు, ఎప్పుడూ కట్టదాటి ఎరగడు. అలాంటిది మొదటిసారి ఆయన ఇలా మరో అమ్మాయి అంటే మరులుగొన్నాడు. ఆమె అందమో ఇంటికి దూరంగా ఉండడమో కారణం తెలియదు కానీ ఆయనలో మోహావేశం కట్టలు తెంచుకుంటోంది. మామూలుగా అయితే కాఫీ తాగాక వర్క్ స్పాట్కి వెళ్ళి పని ప్రారంభించాక తిరిగి అంగడికి వచ్చేవాడు. ఆ రోజు టైం ఏదైనా స్పాట్కి వెళ్ళక అక్కడే కూర్చుండిపోయాడు. 11 గంటలకి ఓ తాపీ మేస్త్రి గోడౌన్ తెరిచి సిమెంట్ ఇవ్వమని అడిగే వరకు అక్కడి నుంచి లేవలేకపోయాడు. అటు వెళ్ళాడో లేదో తిరిగి మళ్ళీ వచ్చేశాడు. తిప్పరాజు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. అంతటి పెద్ద మనిషి ఇలా అయిపోవడం అతనికి నవ్వు తెప్పిస్తోంది. 2వ రోజుకి వివరాలు సేకరించాడు తిప్పరాజు. శ్రీనివాసరావు కొట్టుకు రాగానే తనకు తెలిసిన సమాచారం అంతా చెప్పాడు. పేరు ముందే చెప్పాను కదా, రాధ. ఎప్పుడో పెళ్ళయింది కానీ భర్తను వదిలేసింది. అప్పట్నుంచి తను సంఘసేవ చేయడం కోసం ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించింది. ఆ సంస్థ తరపున నాగలాపురంలో ఓ ఆఫీసును ప్రారంభించింది. ఆమె ఉండడం అక్కడే. చిదంబరం లోగడ ఆమెకు తెలుసు. ఈ ఊర్లో ఓ వృద్ధుల ఆశ్రమం ప్రారంభిస్తే బాగుంటుందని ఆయన అంటే ఆ పని మీద రాధ ఇక్కడికి వచ్చింది.
ఇది ఆమె గురించిన వివరాలు అని ముగించాడు తిప్పరాజు. చిదంబరం ఇప్పుడు గుడిలో ఉండడం లేదు. అందులోనూ వచ్చే జనానికి గుడి చాలడం లేదు. దాంతో ఆయన గుడికి పక్కనే 2 పెద్ద పెంకుటిళ్ళు తీసుకున్నాడు. ప్రస్తుతం రాధ ఒక పెంకుటింట్లో ఉంటోంది. చిదంబరం గుడిలోంచి వచ్చేసిన పూజాది కార్యక్రమాలను ఆయనే నిర్వహిస్తున్నాడు. అన్నింటికంటే భర్తను వదిలేసింది అన్న విషయమే ఆనందం కలుగజేసింది శ్రీనివాసరావుకి. సంఘసేవకురాలు అంటే పర్వాలేదు, కొంపదీసి ఆధ్యాత్మిక చింతన ఏమీ లేదు కదా, అదుంటే చాలా కష్టం అన్నాడు ఆయన. అలాంటిదేం లేదు అన్నాడు తిప్పరాజు. అయితే ఓకే అన్నాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత ఊరకనే అంగట్లో కూర్చొని ఆమెను చూస్తూ ఉండడం తప్ప ముందుకు ప్రొసీడ్ కాలేకపోయాడు శ్రీనివాసరావు. దానికి కారణం ఆయనకి ఇలాంటి విషయాల్లో చొరవ లేకపోవడమే. అందున అంత మాటకారి కూడా కాదు. పైపెచ్చు స్త్రీలతో మాట్లాడడం అంటే భయం. అందుకే ఎన్ని రోజులైనా ఆయన ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదు. ఇదంతా తిప్పరాజు నవ్వుతూ భరిస్తున్నాడే తప్ప నోరు మెదపడం లేదు. మరో వారం రోజులు గడిచాయి గాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. రంగనాథం ఆశ్రమం నెలకొల్పడానికి రాధకి పర్మిషన్ ఇచ్చాడు. అందుకుగాను అరకొర పొలం కూడా ఇచ్చాడు. దీంతో రాధ తన పనుల్లో బిజీ అయిపోయింది. ఏమిటండి బాబు, ఇలా నా అంగడి నుంచి చూస్తుంటారే తప్ప మీరు ముందుకు ప్రొసీడ్ కావడం లేదు? తిప్పరాజు ఓ ఉదయం పూట అడిగాడు. ఏం చేయనురా తిప్పరాజు, ఇలాంటి విషయాల్లో నాకు బొత్తిగా అనుభవం లేదు. నా భార్యతో తప్ప మరో స్త్రీతో మాట్లాడెరగను అన్నాడు శ్రీనివాసరావు. అయితే ఆశ వదులుకోండి అన్నాడు తిప్పరాజు. ఆ మాటతో శ్రీనివాసరావు దెబ్బతిన్నట్లు గిలగిల్లాడిపోయాడు. అయ్యయ్యో అంటున్నాడే తప్ప నోరు పెగలడం లేదు. నా వల్ల కాదు. ఎందుకో ఆమెను చూస్తుంటే తిరిగి నేను 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను అనిపిస్తోంది. ఇంతకుముందు హాయిగా నిద్ర పట్టేది. ఇప్పటికి కన్నారా నిద్రపోయి 4 రోజులైంది. ఇక ఆమెకు దూరంగా నేను ఉండలేను అన్నాడు. అందుకే కదా ప్రొసీడ్ కమ్మంటున్నాను అన్నాడు తిప్పరాజు. ఏమిటోరా, నాకు మాట్లాడాలనే ఉంది. వెన్నెల్లో కొబ్బరి చెట్ల కింద నులక మంచం మీద కూర్చొని సరసాలాడాలనిపిస్తోంది. హాయిగా అలా నడుచుకుంటూ టౌన్కి వెళ్ళాలనుంది. రాత్రి చీకట్లో అలా భుజం మీద చేయి వేసి కబుర్లాడుకుంటూ సెకండ్ షోకి వెళ్ళాలనుంది. సాయంకాలం పూట సంధ్యకాంతిలో అలా ఏటిగట్టుకు ఇద్దరం కలిసి షికారుకు వెళ్ళాలనుంది అని చెప్పుకుంటూ పోతున్నాడు శ్రీనివాసరావు. అమ్మో, ఆశలు చాలా ఉన్నాయే. మరి నా అంగట్లో కూర్చుని టీ తాగుతూ సిగరెట్లు కాలుస్తుంటే నెరవేరేనా అన్నాడు తిప్పరాజు. మరి అదేరా నాకు తోచడం లేదు అన్నాడు ఆయన. అలాగైతే మనసు నట్టి పెట్టేసుకోండి అని అన్నాడు అతను. రేయ్, అలా అనకురా, నువ్వేదో చెయ్యాలరా ప్లీజ్ అని ప్రార్థిస్తున్నట్టు అడిగాడు శ్రీనివాసరావు. ఏం చేయమంటారు అడిగాడు తిప్పరాజు. ఏం చేయకూడదురా, ఎంత చేయకూడదురా, సహాయం చేయాలని ఉండాలే గాని బోల్డ్ అంత చేయొచ్చు. నా బాధ అంతా ఆమెకు చెప్పొచ్చు. నాకు నిద్రరాని వైనం, రాత్రుల్లో కలవరించే విచిత్రం, ఆకలి వేయని విడ్డూరం, అవన్నీ ఆమెకి పూసగుచ్చినట్లు చేరవేయచ్చు. నా గురించి, నా ప్రేమ గురించి ఆమె మనసుకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు అని అన్నాడు అతను. పెద్ద పనే అన్నాడు తిప్పరాజు. అవుననుకో, కానీ కాదనుకో. శ్రీనివాసరావు ఆ క్షణంలో తను పెద్ద కాంట్రాక్టర్ అన్న విషయం కూడా మర్చిపోయాడు. తనకు 40 ఏళ్ల వయసున్న విషయం గుర్తుకు తెచ్చుకోలేదు. తనకు భార్య ఓ కొడుకు ఉన్నాడన్న సంగతి పూర్తిగా మర్చిపోయాడు. తిప్పరాజు చేతుల్ని అతి దీనంగా పట్టుకుని, ప్లీజ్ తిప్పరాజు, కాదనకు అంటూ శిరస్సు వంచి చేతులకు ఆంచాడు. తిప్పరాజుకి ఏం చేయాలో ఏం చెప్పాలో పాలుపోలేదు. రాధకి శ్రీనివాసరావుకి తను మధ్యవర్తిగా ఉండాలన్నమాట. ఇక్కడి మాటల్ని అక్కడికి, అక్కడి మాటల్ని ఇక్కడికి చేరవేయాలి. ఇద్దరినీ ఒకటిగా కలపాలి. ఇందుకోసం తను రకరకాల పాత్రల్ని పోషించాలి. ఎన్నో అబద్ధాలు చెప్పాలి. ఎంతో రిస్క్ని ఫేస్ చేయాలి. కానీ ఇదంతా తన వల్ల అవుతుందా? అతను ఆలోచనలో ఉండగానే శ్రీనివాసరావు, తిప్పరాజు, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అన్నాడు దీనాతి దీనంగా. సరే అన్నాడు తిప్పరాజు ఏదో నిర్ణయానికి వచ్చినట్లు. అలా తిప్పరాజు ఓ కొత్త అవతారం ఎత్తాడు. ఆ సాయంకాలం నుంచే తన కొత్త పాత్రను పోషించడం ప్రారంభించాడు తిప్పరాజు. రాధ ఆ సమయంలో ఆశ్రమం ఆవరణలోని పూలను కోస్తోంది. మామూలుగా అయితే ఇంకాస్త పొద్దుపోయాక రాధ ఎవరినైనా పంపించి టీ తెప్పించుకుంటుంది. తను మాట్లాడాలి కాబట్టి మనిషిని పంపించే లోపునే తనే టీ తీసుకువెళ్ళాడు తిప్పరాజు. అదేమిటి తిప్పరాజు, నువ్వు తెచ్చావు అంటూ ఆమె ఆశ్చర్యపోతుంటే తిప్పరాజు వినయంగా నిలబడి,
మీరు తాగితే తప్ప తను తాగనన్నాడు ఆయన అంటూ తన కొట్లో ఉన్న శ్రీనివాసరావు కేసి చూపించాడు. ఎవరైనా అంటూ మొదటిసారి శ్రీనివాసరావు కేసి పరిశీలనగా చూస్తూ అడిగింది రాధ. తిప్పరాజు తన తెలివితేటలను అంతా ప్రదర్శించి ఆయన ఓ గొప్ప వ్యక్తి అని బిల్డప్ ఇచ్చేంతగా చెప్పాడు. మరి నేను తాగిన తర్వాత అతను టీ తాగడం ఏమిటి అని అడిగింది ఆమె మళ్ళీ. ఈరోజు ఆయన పుట్టినరోజట. తనకు ఇష్టమైన వాళ్ళకంతా చిన్న టీ పార్టీ ఇస్తున్నాడు. నాకైతే స్వీట్లు ఇచ్చి టీ తాగమన్నారు. మీకు స్వీట్ పంపిస్తానంటే నేనే వద్దన్నాను అని ఆ రోజుకి అది చాలనిపించి తిప్పరాజు వచ్చేశాడు. అంతలో ఆమె శ్రీనివాసరావును పరిశీలించే స్థాయికి తీసుకొచ్చాడు. ఇక ఆ రోజు నుంచి మొదలు తిప్పరాజు తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలెట్టాడు. వీలైనప్పుడల్లా రాధ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటారు, మీ ధ్యాస తప్ప ఆయనకి ఏదీ లేకపోయే. నిన్న 20 బస్తాల సిమెంటును కలపమని చెప్పాల్సింది పోయి 60 బస్తాలు అన్నాడట. దాంతో 40 బస్తాల సిమెంటు నష్టం, అంటే 6,000 రూపాయలు అని ఊదరగొట్టేవాడు. రాత్రి నుంచి ఒకటే జ్వరం, మీ వల్లే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. రాత్రి అంతా ఒకటే కలవరింతట. మందులకు తగ్గే జ్వరం అయితే తగ్గిపోవును, కానీ అది అలాంటిది కాదే. మీరు ఆయన్ని చూసి నవ్వితే తప్ప ఆయనకి జ్వరం తగ్గదు అని ఆమెను భయపెట్టి అతన్ని చూసి నవ్వేటట్టు చేశాడు. అంతేకాకుండా ఆమెకి ఎలాంటి డ్రెస్సులంటే ఇష్టమో, మగాడు ఎలా ఉంటే ఆమె ఇంప్రెస్ అవుతుందో కనుక్కున్నాడు. ఆ కనుక్కున్న దాన్ని శ్రీనివాసరావు చెవిలో ఊది అలానే ఆయన్ని తయారు చేశాడు. చిన్న చిన్న ప్రజెంటేషన్లు ఇప్పించడం ప్రారంభించాడు. ఆమె పుట్టినరోజు కనుక్కొని ఆ రోజు మంచి పట్టుచీరను శ్రీనివాసరావు దగ్గర కొనిపించి బహుకరించాడు. ఆమె కూడా మెల్లమెల్లగా శ్రీనివాసరావు ఆకర్షణలో పడిపోవడం ప్రారంభించింది. తినగ తినగ వేము తీయనగును అన్న చందాన శ్రీనివాసరావు గురించి తిప్పరాజు చెబుతుంటే విని విని ఆయనంటే మోహం కలుగుతుంది. అందుకే ఇలాంటి విషయాల్లో మధ్యవర్తి అవసరం చాలా గొప్పది. మనమే డైరెక్ట్గా ప్రొసీడ్ అయితే ఇబ్బందులున్నాయి. మనం చెప్పగానే అవతలి వ్యక్తి ముఖం చిట్లించుకోవచ్చు, కోపాన్ని ప్రదర్శించవచ్చు, ఇక ఎప్పుడూ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవచ్చు. అదే మధ్యవర్తి అయితే కోపం వచ్చినా ప్రదర్శించే వీలు లేదు కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా వింటారు. అంతేగాక మధ్యవర్తి అయితే సులభంగా కలుసుకునే వీలుంటుంది. ఎవరికి ఏ సందేహము రాదు. కాబట్టి నెల రోజులు అయ్యే పని 15 రోజులకి అయిపోతుంది. అంతా ఓకే అయిపోయినట్టే. నా పాత్ర ఇంతటితో ముగిసింది, ఇక మీరే దారిలో పెట్టుకోవాలి అని మీ మాటలకు చేష్టలకు లొంగిపోయే విధంగా ట్యూన్ చేశాను. ఆమె రోజు ఉదయం 9 గంటలకు ప్రసాదం ఇవ్వడానికి ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఎన్ని అర్జెంటు పనులున్నా మీరు ఆ టైంకి నా కొట్లో ఉండాలి. ఆ సమయంలో మీరు మాటలు కలపండి అని సుదీర్ఘంగా చెప్పాడు తిప్పరాజు. శ్రీనివాసరావు తల ఆడించాడు. 8 గంటలకల్లా తిప్పరాజు కొట్లో ఉండేవాడు. ఆమె ప్రసాదం ఎత్తుకొచ్చేది. మహాప్రసాదం అని దీన్ని ఎందుకంటారో మొదటిసారి నాకు తెలిసింది. మీరిస్తున్నారు కాబట్టి నిజంగా ఇది మహాప్రసాదమే అంటూ శ్రీనివాసరావు మాటలు ప్రారంభించాడు. రెండో రోజు మరి కాస్తంత ఫ్రీగా మాట్లాడగలిగాడు. ఆయన పిరికివాడేం కాదు, కాకపోతే కాస్తంత మొహమాటస్తుడు. ఇప్పుడు ఆ జంకు అంతా పోయింది. అవతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండడంతో ఆయన విజృంభించేశాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్న స్థాయికి వచ్చేశాడు. ప్రసాదం తీసుకుంటున్నప్పుడు చేతులు తాకించడం లాంటిది చేస్తున్నాడు. ఆమె ఇదంతా గమనిస్తుంది కానీ నోరు విప్పి మాట్లాడడం లేదు. బాగానే మాట్లాడుతుంది కానీ నోరు తెరిచి నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్పలేదు. ఈ ఆడవాళ్లతో ఇదే ప్రాబ్లం అని ఓ రోజు రాత్రి శ్రీనివాసరావు తిప్పరాజు దగ్గర వాపోయాడు. మీరు అలా అంటున్నారే కానీ నాకు మాత్రం అలా అనిపించడం లేదు. మీరు చెప్పే మాటలన్నీ ఇబ్బంది లేకుండా వ్యతిరేకించకుండా వింటూ ఉందంటేనే సగం సక్సెస్ అయినట్టే లెక్క. ఇక మీరు చేయవలసిందల్లా మీరిద్దరూ ఏకాంతంగా కలుసుకోవడమే అన్నాడు తిప్పరాజు. అది కూడా నువ్వే చేసేయకూడదు. ఇంతకీ ఆమెను ఎలా ఒంటరిగా కలుసుకోవడం అని అడిగాడు. అప్పటికి తిప్పరాజుకి విసుగొచ్చింది. అది నిజమే, ఇప్పటికీ అతను చాలా చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఏకాంతం కూడా కల్పించడం అంటే చిరాకేసింది. కానీ తమాయించుకున్నాడు. ఓ పని ఒప్పుకున్న తర్వాత పూర్తిగా చేయడం తన విధి అని భావించాడు. సరేలేండి, అందుకు ఏమైనా మార్గం ఉందేమో చూస్తాను అన్నాడు తిప్పరాజు. శ్రీనివాసరావుకి అప్పటినుంచి కంటి మీద నిద్ర వాలడం లేదు. తామిద్దరూ ఎప్పుడు ఎలా కలుసుకోవాలో అని రకరకాల ప్లాన్లు వేశాడు కానీ ఒక్కటి వర్కౌట్ అయ్యే సూచనలు కనబడడం లేదు. దీంతో ఆయన పూర్తిగా తిప్పరాజు మీద ఆధారపడిపోయాడు. ఓ రోజు సాయంకాలం వర్క్ అయిపోయాక శ్రీనివాసరావు యథాప్రకారం తిప్పరాజు అంగడికి వచ్చాడు. రాధ మహా గ్లామర్గా ఉంది. కొత్త చీర కట్టింది. దానికి మ్యాచ్ అయ్యే జాకెట్ వేసుకుంది. ఆ డ్రెస్సులో ఆమె అచ్చు యమునా నదిని వీడి ఇక్కడికి వచ్చిన రాధలా ఉంది. తను శ్రీకృష్ణుడు. ఆమె ఎదురు చూస్తున్నది తన కోసమేనన్న భావన మొదలైంది ఆయనలో.
అలా కళ్ళార్పకుండా అటే చూస్తున్నాడు. ఆశ్రమంలోకి టీలు తీసుకుని వెళ్ళిన తిప్పరాజు తిరిగి వచ్చాడు. మీకోసమే చూస్తున్నాను, మీ రొట్టె విరిగి రాధ ఒడిలో పడింది అన్నాడు తిప్పరాజు నోరంతా తెరిచి. ఏమైందేమిటి? ఆ మాటలకే లోపల నుంచి ఆనందం తన్నుకొస్తోంది శ్రీనివాసరావుకి. ఓకే, 10వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 11వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.